ఫ్రెండ్స్, ఇవాళ అయితే మేము ఇట్లా నానబెట్టిన వాటితో గారెలు అయితే చేస్తున్నాం. సో ఫస్ట్ అయితే నేను కొన్ని బొబ్బర్లు పెసలు నానబెట్టిన, ఇవి మంచిగా నానినాయి. ఒక 5-6 అవర్స్ నానబెట్టిన, మంచిగా నానినాయి. సో ఇప్పుడైతే వాష్ చేసి వాటర్ తీసేద్దాం. ఇవైతే మిక్సీ పట్టుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, జీలకర్ర యాడ్ చేద్దాం. ఇందులో అయితే ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసిన. ఇప్పుడు దీన్ని మంచి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. మంచిగా పేస్ట్ అయితే పట్టేసుకున్నా. సో ఇందులో పెసర్లు కూడా యాడ్ చేసిన కాబట్టి కొంచెం కలర్ ఇట్లా వచ్చింది. ఓన్లీ బొబ్బర్లే యాడ్ చేస్తే రెడీ వచ్చేది కావచ్చు, బట్ నేను 2 యాడ్ చేసిన. సో ఇప్పుడు ఇందులో అయితే మనం కరివేపాకు యాడ్ చేసిన. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాం. అంటే కొంచెం జీలకర్ర యాడ్ చేద్దాం. కొంచెం జీలకర్ర, సాల్ట్, పచ్చిమిర్చి నేను కొంచెమే వేసిన, అందుకే కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఇందులో ఆనియన్స్ కూడా వేసుకున్నాం లాస్ట్గా. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వేసిన హాఫ్, బట్ ఇప్పుడు వేస్తే బాగుంటుంది. కొంచెం మిక్సీ వేసుకున్నాం. మంచిగా అయితే కలిపేసుకున్నాం. సో ఇప్పుడు రెడీ అయింది పిండి. సో పిండి అయితే మంచిగా కలిపేసుకున్నాం. ఆయిల్ అయితే పెట్టేసిన, మంచిగా హీట్ అవుతుంది. సో ఫస్ట్ అయితే వేసేసిన, నేనైతే ఇట్లా రౌండ్ వేస్తున్నా. సో కొంచెం గోల్డ్ కలర్లో ఫ్రై అయ్యే వరకు వేసుకుంటే అయిపోతుంది అంతే. చేయడం మాత్రం మొత్తం అయిపోయింది. సో టోటల్ ఇవైనాయి అన్నమాట. సో మనం కొంచెం, నేనైతే ఒకసారి కొంచెం బాగా రెడీగా తీసిన, చూద్దాం టేస్ట్ అని. కొంచెం మిగతా అయితే గోల్డ్ కలర్లో తీసిన, బట్ టేస్ట్ ఆల్రెడీ చేసిన నేను, చాలా బాగున్నాయి. సో సింపుల్గా మనం ఇట్లా చేసాం అన్నమాట. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. దీనిలో ఆనియన్, పైన కొత్తిమీర, కొంచెం మసాలా పౌడర్ వేసుకొని తింటే చాలా బాగుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.